వాక్యాలు నేర్చుకున్నారో విని ఉన్నారో వాటి యందు విశ్వాసం నుంచి మీరు ఆత్మీయంగా బలపరచబడాలని చెప్తూ ఉన్నారు. What is faith? మరి విశ్వాసం అంటే ఏంటి నా ప్రియ సహోదరి సహోదరులారా? What is faith? Faith is something that we have confidence in చూడండి, విశ్వాసం అంటే నమ్మకం ఉంచడమే, and assurance in what we do not see. అయ్యో అయ్యో మనం చూడకుండా చూడగొట్టుకోవడమే. How does faith grow? మనలో విశ్వాసం ఎలా బలపరచబడుతుంది? Faith grows only by hearing. అయ్యా విశ్వాసం మనలో ఎలా పెరిగింది అంటే దేవుడి వాక్యం వినడం వల్లే మనలో విశ్వాసం పెరుగుతుందని మనం గ్రహించి ఉండాలి. Faith in God grows only by hearing the word of God. మనలో విశ్వాసం ఎప్పుడు పెరిగిద్దంటే తెలుసా? మనం దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా విని ఆలకించినప్పుడే మనలో విశ్వాసం పెరుగుతుంది. Not by hearing stories. అయ్యో పాపిష్టి మాటలు చెడ్డ మాటలు వేరే కథలు వినటం వల్ల మన విశ్వాసం పెరగదు, కానీ దేవుడి వాక్యం వినటం వల్లనే మనలో విశ్వాసం పెరుగుతుంది. God's word is there for us to read and to listen and meditate every day. చూడండి, దేవుడి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించింది. ప్రతిరోజు చదవాలి, ధ్యానం చేయాలి, వినాలి, నేర్చుకోవడానికి. That is why Paul felt it very important to go to all the churches preaching and encouraging the believers. కాబట్టి పౌలు గారు ఇలా ప్రోత్సహిస్తూ వాళ్ళకి నేర్పుతూ మీరు వాక్యంలో స్థిరపరచబడాలని చెప్తూ ఉన్నారు. He's telling, I want to come to you and impart my knowledge so that you and I will be strengthened in faith. చూడండి, నేను ఇప్పుడు మీకు దూరంగా ఉన్నాను, నేను మళ్ళీ మీకు తిరిగి వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో బలం పుంజుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. Therefore, whenever you are telling somebody, కాబట్టి మనం ఎవరికన్నా ఏది మాట్లాడాలనుకున్నా సరే, whenever you are sharing the word of God with somebody, మనం ఎవరికన్నా దేవుడి వాక్యం పంచుకున్నప్పుడు the other person's faith grows, my faith also grows. ఎప్పుడైతే మనం దేవుడి వాక్యాన్ని పంచుకున్నప్పుడు మన సహోదరులతో స్నేహితులతో కానీ మనం వాక్యం పంచుకునేటప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది. మనం చెబుతున్న వాక్యాన్ని బట్టి వారిలో ఉన్న విశ్వాసం కూడా పెరుగుతుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. That is why testimonies are very, very important. కాబట్టి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. Because when you testify, your faith grows. When you testify, the other people's faith also grows. కాబట్టి మనం సాక్ష్యం చెప్పినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ఆ సాక్ష్యం విన్న పక్కనున్న విశ్వాసం యొక్క ఆత్మీయ జీవితంలో